ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. నన్ను టైగర్ నువ్వే టైగర్ మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ పెద్దలు మా కెప్టెన్ మా ప్రియమిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. అలాగే మన చౌహాన్ గారు ఈరోజు స్పెషల్గా మన జిల్లాకు వచ్చినందుకు వారికి స్వాగతం. రాహుల్ బుజ్జ గారికి, స్థానిక కలెక్టర్ ఇలా గారికి, పవార్ గారు, అలాగే హనుమంతరావు గారికి, మిగతా అధికారులందరికీ, ముందుగా మా కెప్టెన్ గారికి, ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఖాళీగా ఉండకుండా ఒకరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు నిన్న దేవాదులకు పోయిన్ను, అంతకుముందు రోజు పాలమూరు పోయిన్ను, ఈరోజు ఇక్కడ రివ్యూ పెట్టుకున్నారు, ఒకరోజు సన్నబియ్యం మీద రివ్యూ పెట్టుకుంటారు. ప్రతిరోజు ప్రజా సమస్యలు ఆ శాఖల మీద ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు 2014 మన గవర్నమెంట్లో స్టార్ట్ చేసి చెండింగ్లో ఉండి అది పూర్తయితే కాంగ్రెస్ పేరు వస్తుంది, వెంకటరెడ్డి గారికి పేరు వస్తుంది. టనల్ పూర్తయితే ఇంకో ప్రాజెక్టు పూర్తయితే ఇంకోరికి కోర్సు వస్తుందని అవన్నీ కూడా తీసి ప్రియారిటీ వైజు మన ప్రభుత్వం వచ్చిందే దాదాపు 16-17 మంత్స్ అయింది. అందులో 3-4 మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడే ఉన్నది. అతి తక్కువ సమయంలో అన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం పనులని. దానికి జిల్లా కలెక్టర్ గారు వారి సిబ్బంది మీరు చేస్తున్న పనికి ప్రభుత్వం తరఫున పర్సనల్గా నా వ్యక్తిగతంగా కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయిన 10 ఏళ్ళు చూసినాం గవర్నమెంట్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ నల్గొండ జిల్లాలో ఒక ధర్మారెడ్డి కాలువ కూడా క్లీన్ చేయలే. బ్రాహ్మణ విలేజ్లో చిన్న ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. దాదాపు వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయి ఒక 20-30 గ్రామాలలో గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మెడికల్ కాలేజ్ పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేసుకున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇరిగేషన్తో పాటు సివిల్ సప్లైస్లో సన్నబియ్యం అనేది నాకు అన్ని పథకాల కంటే ఎక్కువ నచ్చిన పథకం ఏంటంటే మా 16 నెలల ప్రభుత్వ పాలనలో పేదవాడు కూడా మనం తినే అన్నం తింటున్నాడు. ఇవాళ గతంలో వచ్చిన బియ్యం ఆ డీలర్కే ఇచ్చేవాడు, ఆ డీలర్ ఎక్కడో అమ్ముకునేవాడు, బయట కొనుక్కొచ్చుకొని తినేవాడు. కానీ ఈరోజు ప్రతి షాపులో దాదాపు లాంచ్ చేసిన 1 వీక్లోనే మన నల్గొండ జిల్లా టాప్ ప్రతి షాపులో కూడా బియ్యం ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్యులకు, క్యాబినెట్లో మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది. పేదవాని ప్రభుత్వం అని. పేదవాడు 2 పూటలు అన్నం తిని చల్లగా ఉన్నప్పుడే అది ప్రజాపాలన అవుతుంది తప్ప ఏదో 4 డ్యాములు కట్టి ఇది కట్టినాం అది కట్టినామని కాదు. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన జిల్లా వ్యక్తిగా ఈ సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. రోజు నేను మినిస్టర్ గారు ప్రతి ప్రాజెక్టు విషయంలో మాట్లాడుకుంటాం, కలెక్టర్లతో మాట్లాడుతుంటాం. ఇంకా సమయం చాలా ఉన్నది. ఇంకా అయ్యింది 16 నెలలు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఇంకా మీరు ఆశీర్వదిస్తే 5 ఏళ్ళు ఉంటాం. కానీ మన ఓ పెద్ద ఆయన మీటింగ్ పెట్టి మొత్తం కాంగ్రెస్కు తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అంట. తెలంగాణ ఇచ్చిందేం కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకుంది ఆయనే, లక్షల కోట్లు తిన్నది ఆయనే. అఫీషియల్ మీటింగ్లు అయినా సరే మా రవిరెడ్డి గారికి ఏంటంటే కొత్తగా ఎంపీ అయింది అడుగుతుంది. ఎందుకంటే తప్పు మాట మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేయాలి. ఒక 16 నెలలకి ఇంత ఉంటే 10 ఏళ్ళు నేను ఎంట భరించను. నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ వేలలో 100 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. ఇవాళ 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా? అప్పుడు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. అందుకనే మనం తప్పకుండా తప్పనాలే, కరెక్ట్ చేసినప్పుడు మెచ్చుకోవాలి.
మధ్యలో ఒకసారి కేసీఆర్ను 2-3 సార్లు నేను కూడా మెచ్చుకున్నప్పుడు. అందుకని మీ అందరికి కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు R&B మినిస్టర్గా ఇప్పటికే దాదాపు 1500 కోట్ల రూపాయలు మనం హైయెస్ట్ మన జిల్లాకు పెట్టడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కూడా యాప్ ప్రాజెక్ట్ కింద మే ఎండింగ్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 150 crores పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రోడ్ ఐడెంటిఫై చేస్తున్నాం. జూన్ ఎండింగ్ టెండర్ పిలుస్తున్నాం. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్ వేసే కార్యక్రమాన్ని కూడా మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా జూలైలో వర్క్ స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. మరొకసారి ఆఫీసర్స్ అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అందరికీ, అధికారులకు, పాత్రికేయులకు మేము చేసే అభివృద్ధిని సహకరిస్తూ తప్పకుండా మీరు కోరిన విధంగా మా పాలన ఉంటుందని చెప్పి, ఇలాంటి మనకు నీళ్ళిచ్చే మినిస్టర్ మన జిల్లా వాడే, మళ్ళీ పండించిన పంట కొనేవాడు కూడా మన ఉత్తమ్ కుమార్ కాబట్టి ఇప్పటికే 80% ధాన్యం స్టేట్ మొత్తం యావరేజ్గా 60-65% ఉంటే మన జిల్లాలో 80% వరకు కూడా ధాన్యం కొన్నాం. అక్కడక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండి లేట్ అవుతుంది తప్ప ఇప్పటికి మొత్తం అయిపోతుండే. తప్పకుండా మీ సమస్యల్లో మేము ఒకరిగా ఉంటామని తెలియజేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకన్న. నో స్పీకింగ్ నౌ, ఇట్ వెరీ వెరీ లేట్ నౌ. ఇది ధాన్యం కొనుగోలు విషయంలో వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, గౌరవ మంత్రివర్యులు, చైర్మన్ గారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే అధికారులందరూ కూడా దయచేసి 15 రోజుల పాటు ప్లీజ్ ఫోకస్ యువర్ సెల్ఫ్. అంటే ఒక మినిస్టర్ గారికి చిన్న స్మాల్, సారీ ఫర్ ద ఇంటరప్ట్, రేషన్ షాప్ సివిల్ సప్లై మినిస్టర్గా ప్రతి కాన్ఫరెన్స్లో 20 నుంచి 30 రేషన్ షాప్స్ ఖాళీ ఉండి 4-5 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ రావాలన్నా, ఆటోలో రావాలన్నా, మళ్ళీ నువ్వు సన్నబియ్యం ఇచ్చిన కూడా ఆటో కిరాయికే పోతుంది. ఆ షాప్స్ అన్ని కూడా ఫిలప్ చేసే విధంగా స్టేట్ వైడ్ మీరు రేపు డిసిషన్ తీసుకొని నెక్స్ట్ క్యాబినెట్లో మనం దాన్ని అనౌన్స్ చేయాలని యాజ్ ఏ మినిస్టర్గా మీకు కన్సర్న్ మినిస్టర్గా రిక్వెస్ట్ చేస్తాం. తీసాం చాలా సీరియస్ ఇంపార్టెంట్. ఇంకా హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ తర్వాత చేద్దాం. రేషన్ షాప్ సన్న బియ్యం ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా రీసేల్ చేసుకోరు, అందరూ బియ్యం కావాలంటారు. కాబట్టి షాప్స్ అన్ని కూడా మీరు కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని షాప్స్ కూడా 15 daysలో ఫిలప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.